1980లు 90లలో పుట్టిన వాళ్ళు మహా సుడిగాళ్ళు భయ్యా. ఎందుకంటారా? కాస్త డీటెయిల్ గా చెప్తాను. అలా ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్లి వచ్చేద్దాం పదండి. వీడియో పూర్తిగా చూడండి. మీ మదిలో దాగున్న పాత జ్ఞాపకాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ వీడియో. ముందుగా తిండితో మొదలు పెడదాం. ఆశా చాక్లెట్లు. అప్పట్లో ఇవి నచ్చనిది ఎవరికి చెప్పండి? చిన్ని చిన్ని ఆశ అని పాడుకుంటూ తెగ నమిలేసే వాళ్ళం కదా. ఇప్పుడు కనీసం చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదు పాపం. ఇక బిగ్ బబుల్ నమలని వాళ్ళు అప్పట్లో ఎవరైనా ఉంటారా? బాగా నమిలి రసం మొత్తం మింగేసి నోటితో గాలి ఊదుతూ పెద్ద పెద్ద బుగ్గలు చేస్తుంటే వచ్చిన మజానే వేరు. ఇక 2 రూపాయలకే 8 బిస్కెట్లు వచ్చే పార్లేజీని అసలు మర్చిపోగలమా? పొద్దున్నే లేవగానే అమ్మ దగ్గర 2 రూపాయలు తీసుకుని పార్లేజీ తెచ్చుకుని ఛాయ్లో వేసుకుని తింటే ఉండేది ఇదే కదా మనకు అసలైన బ్రేక్ఫాస్ట్ అంటే. ఇక గీతా ఐస్ క్రీమ్ అలియాస్ పాల ఐస్ క్రీమ్ ఎంతమందికి ఫేవరెట్? ఐస్ క్రీమ్ మీదున్న కవర్ తీసుకొని దానికి అంటుకున్న క్రీమ్ మొత్తం జుర్రేసి ఆ తర్వాత అసలైన ఐస్ క్రీమ్ తినడం మనకు నేర్పింది ఈ గీతా ఐస్ క్రీమే కదా. ఇక రంగురంగుల పుల్ల ఐస్ క్రీమ్ తినేసి అద్దంలో రంగు మారిన మన నాలికను చూసుకొని తెగ మురిసిపోయే వాళ్ళం కదా. ఇక పెప్సీలు మరోవైపు కవర్లో గట్టిగా ఉన్న కలర్ ఐస్ ను కరకరా నమిలేసి అది రసమయ్యాక ఒక మూలన సన్నని రంధ్రం చేసి తాగుతుంటే వచ్చిన కిక్కు ఇప్పుడు ఎన్ని రకాల స్ట్రాలతో తాగినా రావట్లేదు. ఇలా 5 వేలకి బొంగులు తగిలించుకుని తినని వారు ఎవరైనా ఉన్నారా? అసలు నో ఛాన్స్ కదా. ఈ పేలాల ముద్దలు చూస్తే మీకేమనిపిస్తుంది? అప్పట్లో ఇవే కదా మన ఫేవరెట్ స్వీట్స్ అంటే. గోలీ సోడా బండి మన ఇంటి ముందు నుండి వెళ్లే టైం కోసం ఎదురు చూసి కారం కారంగా తాగిన అల్లం సోడా ఇప్పుడు ఏ దేశం వెళ్లినా దొరకట్లేదు. ఇక మన ఆటల విషయానికి వస్తే కచ్చకాయలు ఆడితే ఒరే ఆడంగోడా అని ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారని తెలిసినా కూడా అమ్మలక్కలతో కచ్చకాయలు ఆడిన మగాళ్ళు మీరు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. చిన్న బ్రేక్ దొరికితే అష్టాచెమ్మ, హాలిడే రోజున పచ్చీసు ఆడేవాళ్ళం. ఇక కజిన్స్ అంతా ఒక్కచోట చేరితే చిట్టీలు చింపుడే, రాముడు సీత ఆడుడే. మీలో దేవుడా నాకు రాముడు సీత కాకుండా లక్ష్మణుడో హనుమంతుడో రావాలని మొక్కుకునే అమాయక ఆటగాళ్లు ఎంతమందో కింద కామెంట్ చేయండి. ఈ గోలీల గేమ్ లో ఒక్క గోలీ మిగిలిస్తే వరల్డ్ కప్ గెలిచినంత బిల్డప్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది? ఇక అన్ని మెటల్ బాల్స్ ను మ్యాగ్నెట్స్ తో గోల్స్ వేసిన గోల్ కీపర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మన చిన్ననాటి హెలికాప్టర్ అంటే ఇదే కదా. చేతుల మధ్యలో పెట్టి తిప్పి తిప్పి ఎగరేస్తే అప్పుడు వచ్చిన ఆనందం ఇప్పుడు నిజమైన ఫ్లైట్ ఎక్కినా వస్తుందో లేదో. ఇక పాడైపోయిన ప్రతి టైరు మనకు ఒక కొత్త బండే కదా. మామూలుగా 4 అడుగులు వేయడానికి బద్ధకమున్నోడు కూడా ఇలా టైరుని కొట్టుకుంటూ కిలోమీటర్లు వెళ్లిపోయేవాళ్ళు. అట్లుంటది మరి టైరు బండి అంటే. ఇక గోలీలు, గిల్లిదండ లేదా కర్రాబిల్లా ఆటలు ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటాయి. గిల్లి గాల్లో లేపి దండతో కొడితే దిమ్మ తిరిగిపోయేంత దూరంలో పడాల్సిందే. ఇక వంగుడు దుంకుడు మనల్ని హై జంపర్స్ గా మార్చిన గొప్ప క్రీడే కదా ఇది. చందమామ కథలు చదివి ప్రపంచాన్నే చదివేసినంత ఫీల్ అయిపోవడంలో తప్పే లేదు కదా. మనకు దసరా దీపావళి 10 రోజుల